హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం వచ్చేసి యూపీ నుంచి అయితే మనకు ప్లైవుడ్ అయితే లోడ్ అయిపోయింది హైదరాబాద్ కోసం. విజయవాడ గుంటూరు వైపు అయితే చూసినా కానీ ఒక లోడ్ వచ్చింది గుంటూరు వైపు. మనతో పాటు సెకండ్ బండి అయితే లోడ్ అయింది కదా, ఆ బండి అయితే గుంటూరుకి అయితే లోడ్ అయింది. అయితే గుంటూరుకున్న మనకు సేమ్ కిరాయి హైదరాబాద్కి. అక్కడికి వెళ్ళి చేసేదేం లేదు, వెళ్ళినా కూడా పడుకోవడమే. ఎందుకంటే లోడింగ్ అనేది బాగా టైట్గా ఉన్నదంట. అటు ఆంధ్ర తెలంగాణ సైడ్ వర్షాలు బాగా కొడుతున్నాయి, ఈ చెరువుల కాడ బళ్ళు దిగిపోవడం అది ఇది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఇలాంటి పొజిషన్లో లోడింగ్ అనేది బాగా టైట్గా దొరికే అవకాశం ఉన్నది. సో అందుకోసమనే హైదరాబాద్ అయితే ఎంచుకున్నా. దాని మీద మనకు ఒక 2-3 వేలు మినిమం 5,000 దాకా అయితే విజయవాడ కిరాయి మీద అయితే ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళే కిరాయి అయితే 5,000 ఎక్కువ. మనకు హైదరాబాద్ ఖాళీ చేసినా సరే ఏదైనా 10 టైర్ లోడ్ వేసుకెళ్ళినా మనకు అటు నుంచి 20-22 వేలు, లేదా 12 టైర్ లోడ్ వేసుకెళ్ళినా 25,000 కలిసే అవకాశం ఉన్నది. సో బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి హైదరాబాద్కి అయితే లోడ్ పెట్టిన. సో మనకు లోడ్ అయిన దగ్గర నుంచి మనకి ఇది 2వ రోజు. ఇది భారత్ బ్యాంకులో ఆయిల్ కొట్టించుకొని ఇక్కడ బయలుదేరడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇటు సైడ్ అయితే ఎండలు బాగా కొడుతున్నాయి. బాగా బండిలో ఉడికిపోయినాం. మళ్ళీ ఇందాక ట్రాఫిక్ జామ్లోటి ఈ దగ్గర కాన్పూర్ నుంచి కబ్రాయ్ వచ్చేదాకా, సాగర్ వచ్చేదాకా, కాన్పూర్ నుంచి సాగర్ వచ్చేదాకా మరి బీభత్సంగా ఉంటుంది ట్రాఫిక్. అయితే జామ్ అవుతుంది, లేదంటే తొందరగానే వెళ్ళిపోతాం. సో డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ అయిపోయింది. మనకు వచ్చేసి ఎంత అంటే 251 లీటర్కి అయితే ఫుల్ ట్యాంక్ అయిపోయింది మనకి. లైట్ బంద్ చేద్దాం, ఏం కనబడదు. ఈ రోడ్లో టిప్పర్లు అయితే మహా ఘోరంగా వెళ్తూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఛత్రాపూర్ పోయేదాకా అయితే వెయిట్తో ఇబ్బంది. ఛత్రాపూర్ పోయినామంటే మనకు ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. సో మనకి ట్రిప్ అయితే బార్డర్లు అయితే బిల్కుల్ ఏం తగిలేటి లేవు. వచ్చేప్పుడు వీడియోలో చూసింది కదా, వచ్చేటప్పుడు అయితే ఎంపీ బార్డర్ లేవు, ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఎంపీ బార్డర్ లేవు. అయితే మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఏంటంటే కొత్త విషయం ఇవాళ తెలిసింది నాకు. ఏంటంటే టోల్ గేట్లు అనేటివి తీసేస్తాలంట మొత్తానికే, స్మాష్ ఆల్ ఓవర్ ఇండియా. ఇదే కేంద్రం తీసుకున్న నిర్ణయం అంట. టోల్ గేట్లు అనేటివి మొత్తానికే లేపేసేసి రోడ్డు కట్టంగా బోర్డు పెట్టిలు. ఈ అమ్మ రాత్రి అయినా కూడా తీయలేదు. ఎటు కాకుండా జరిపిలేదు వీళ్ళే, ఈ టిప్పర్లోలే. ఈ పక్కన మెకానిక్ షెడ్లు ఉంటాయి, ఆ బోర్డులు ఇష్టం ఉన్నట్టు జరుపుతూ ఉంటారు. వాళ్ళ ట్రాలీలు ఏంటంటే ఉన్న జాగాలో సింగిల్ రోడ్లో కూడా వాళ్ళకి ఈజీగా యూటర్న్ అయిపోతుంది, కానీ మనకే యూటర్న్ కోసం చాలా కష్టం. సో మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. అయితే టోల్ గేట్లు అయితే తీసేస్తాలంట. అంటే ఇక మనకేదో లారీ వాళ్ళు అయితే సంబరపడకండి తీసేసినంటే అట్లా కాదు, కొత్త రకంగా దండుకోవడం అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే ఓ టోల్ గేట్ కట్టేసి ఆ టోల్ గేట్ కల్లా కొంతమందిని ఉద్యోగానికి సెట్టింగ్ చేసేసి వాళ్ళ ముంగట కంప్యూటర్లు పెట్టేసి మనకు ఫాస్టాగ్ పెట్టేసి దాంట్లో మన అకౌంట్లో డబ్బులు వేసుకొని దాంట్లో రీఛార్జ్ చేసుకొని ఈ రకంగా వాళ్ళ జేబులు నింపుతున్నాం కదా. ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏంటంటే శాటిలైట్ ద్వారా కట్ అయిద్ది అన్నట్టు. ఇక టోల్ గేట్లు అన్నట్టు ఏముండవు. బండి రోడ్ ఎక్కిన తర్వాత ఎన్ని కిలోమీటర్లు అయితే తిరుగుతుందో కిలోమీటర్కు ఇంత అని చెప్పేసి మనకు ఛార్జెస్ అయితే మన మీద ఎత్తారంట. ఈరోజే చూసాను నేను. బాగుంది, ఇదైతే బాగుంది. ఇక కొత్త పద్ధతి. బతుకు అడిగిపోను, ఏం చేయను. ట్యాక్సీలు పెరిగే, ఇది పెరిగే, అది పెరిగే. ఏమున్నా లారీ రోడ్డు మీద ఇంత 1 పైసా కొద్దిగా బరువు పెట్టుకుంటూనే వస్తాను. అది మరి అమలవుతుందో లేదో, మళ్ళీ అది కన్ఫర్మ్ అవ్వడానికి 2 నెలలు అవుతుందంట. ఇక అట్లా ఉన్నది లోకం పొగడ. అది అంత మాత్రం అయిపోయినట్టే. దాని మీద ఈ టోల్ గేట్లే బెటరు, ఎంతో కొంత కట్ చేసుకొని వాడు వదిలేస్తాడు. అదైతే మరీ ఘోరం. ఇప్పుడు సింగిల్ రోడ్లో పోయినా కూడా కిలోమీటర్కి ఇంత అని చెప్పి కట్టింగే. ఇదైతే మామూలుగా టోల్ రోడ్లోకి ఎంటర్ అయితేనే టోల్ కట్టింగ్, అవుటర్ రింగ్ ఎక్కితే టోల్ కట్టింగ్. దానికి అట్లే ఉంటుంది. ఇక సింగిల్ రోడ్లో వెళ్ళినా, మట్టి రోడ్లో వెళ్ళినా, శాటిలైట్ అంటే మొత్తం చూస్తుంది ఇక పైనుంచి. మట్టి రోడ్లో వెళ్ళినా సరే కటింగ్. బాగుంది కదా సిస్టమ్. సిస్టమ్ పాడిగా అనుకో. స్నానం చేసాం, పానం అయితే అల్గా ఉన్నది. ఎండ అయితే మధ్యాహ్నం బీభత్సంగా కొట్టి మండిపోయింది. ఇక మన రూట్ అయితే ఇట్లుంటుంది. ఈ నైట్ టైంలో ట్రాఫిక్ అనేది ఏముండదు, మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఎదురుంగి వచ్చేవాళ్ళు తక్కువ. ఇంకొక గంట అయితే ఎదురుంగి వచ్చేవాళ్ళు తక్కువ, వెనక నుంచి వచ్చేవాళ్ళు తక్కువ. మన బండే ఉంటుంది రోడ్ల మీద. కాకపోతే ఎలాంటి భయం ఉండదు. వైట్ లైట్లు వేసిన తర్వాత రెడ్ లైట్లు పెట్టించిన కొత్తగా. లైటింగ్ అయితే ఫోకస్ అదిరిపోయింది.
కాకపోతే ఎదురుకు వచ్చే వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బంది. ఇదే రోడ్డు అక్కడ దాకా సాగర్ దాకా ఇట్లా ఇట్నే ఉంటుంది, డబుల్ రోడ్డు. వంపులు తిరుక్కుంటూ అటు తిరుక్కుంటూ ఇటు తిరుక్కుంటూ స్పీడ్ బ్రేకర్లు, ఈ పక్క పంటి గుబురు చెట్లు చూడడానికి కొద్దిగా ఎవరికైనా ఒంటరికి వెళ్ళాలంటే భయం వేస్తూ ఉంటుంది. కాకపోతే రోడ్డు అయితే బాగానే ఉంటుంది. మనం చాలాసార్లు తిరిగిన రోడ్డే కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండదు. ఆ దారి దోపిడీలు దొంగలు అది ఇది ఏముండదు. కాకపోతే ఏంటంటే ఒకటి ఆగమరిచి అలర్ట్గా లేకపోయినావా రోడ్ల మీద మాత్రం ఏది గొడ్లు ఆవులు ఎద్దులు మొత్తం రోడ్ల మీదనే పడుకుంటాయి. ముందుకెళ్తూ ఉంటే ఒక్కొక్క పల్లెటూరు మనకు తగులుతూ ఉంటుంది. ఆ పల్లెటూరులో ఏంటంటే మన పల్లెటూరులో ఏంటంటే కొట్టంలో కట్టేసుకుంటాం, లేదంటే గుడిసెలో కట్టేసుకుంటాం. ఇక్కడ మాత్రం అట్లా కాదు, అవి వచ్చేసి రోడ్డు మీదనే పడుకుంటున్నాయి. తప్పన కన్ను ఏదైనా మూతపడి కొద్దిగా అనీజీగా అనిపించి ఏమైనా కన్ను మూతపడిందా కొద్దిగా అలర్ట్గా లేమా మనం వాటిపైనకి ఎక్కేసినంటే మరి మామూలుగా ఉండదు. పాపం అవి చనిపోతాయి. ఆటోమేటిక్గా టైరు వాటిపైకి ఎక్కడం వల్ల బండి కూడా పడిపోయే అవకాశం ఉంటుంది, లేదంటే అటో ఇటు ఇసిరి కొట్టే అవకాశం ఉంటుంది. సో ఇంత డేంజర్ అన్నట్టుగా ఇటువైపు ఈ యూపీ దాటేదాకా అయితే జాగ్రత్తగా ఉండాలి. ఏదైతేనే మనం తెల్లారిపాటికల్లా ఎంపీలోకి అయితే ఎంటర్ అవుతాం. దాని తర్వాత రోడ్డు అయితే సాఫీగా సాగిపోతూ ఉంటుంది. టైం వచ్చి కరెక్ట్గా 7 అవుతుంది. వర్షం అయితే ఫుల్ పడుతుంది. అదే ఘోరంగా పడుతుంది వర్షం. నైట్ 1 గంట దాకా అయితే బండి తోలినా, 1 గంట దాకా అయితే ఈ హైవే ఎక్కిన తర్వాత మనం తోలిన రోడ్డు అయితే చాలా చిన్న రోడ్డు. చత్రాపూర్ రోడ్ నుంచి సాగర్ వచ్చే రోడ్డు సింగిల్ రోడ్డు అది. ఆ రోడ్లో నేను తోలి పెద్ద రోడ్డు వచ్చేసిన తర్వాత మనోడు ఇచ్చేసిన బండి వచ్చిన తర్వాత జస్ట్ ఇప్పుడే లేచి చూస్తే మాత్రం బీభత్సంగా అయితే వర్షం పడుతుంది. ఆకాశం మొత్తం నల్ల పడిపోయింది, బాగా పడుతుంది. ఏమన్నా వర్షం అయితే పట్టాలు అయితే మనకి గట్టిగానే ఉన్నాయి, తడవాల్సిన పని లేదు. ఇంకపోతే వర్షం చూడలే. ఇప్పటికే ఫోన్లలో అక్కడిక్కడ చూస్తూ ఉన్నా ఇంటా ఉన్నా నాగపూర్ మొత్తం మునిగిపోయిందని చెప్పేసి. ఈ వర్షానికి ఇంకా మునిగిపోతుంది. వైపర్ అయితే ఉదయం నుంచి ఆడుతూనే ఉంది, 5 నుంచి దగ్గర పెద్ద వాడిన 2 గంటల నుంచి ఇదే పడుతుంది. తక్కే పొజిషన్ కూడా కనబడతలేదు. అప్పుడు కూడా అట్లున్నది మరి. మన డ్రైవింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నది. ప్రస్తుతానికి మనం వచ్చేసి సాగర్ దాటి ఎంపీ బార్డర్కి దగ్గరలో ఉన్నాం. సారీ, లక్నో డౌన్కి అయితే దగ్గరలో ఉన్నాం. ఇంకో 120 కిలోమీటర్లు అయితే లక్నో డౌన్. లక్నో డౌన్ వెళ్ళిన తర్వాత అక్కడ వంట ప్రోగ్రామ్ ఏమైనా మొదలు పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరేదిగా కరెక్ట్గా మహారాష్ట్ర బార్డర్ టచ్ చేసే వరకు మనం సాయంత్రం 6 కల్లా మహారాష్ట్ర బార్డర్ టచ్ చేసుకోవాలి. సాయంత్రం 6 కల్లా మహారాష్ట్ర బార్డర్ టచ్ చేస్తే లాభం ఏంటంటే మనకు మహారాష్ట్ర బార్డర్లో ఫీజులు తగులుతూ ఉంటాయి కదా. 100 కార్డు, 200 కార్డు, 300 కార్డు ఇట్లా అంటూ ఉంటారు కదా. వాళ్ళందరినీ కంప్లీట్గా తప్పించుకోవచ్చు నైట్ జర్నీ చేస్తే. సో అదే ప్లాన్. ఎర్లీ మార్నింగ్ 5:30కు వచ్చినాం ఇక్కడికి ఏరియా వచ్చేసి మన కలాకల్ ఏరియా. అయితే నిన్న సాయంత్రం నుంచి ఫోన్ చేస్తున్నా పార్టీకి. ఎందుకంటే బిల్లో మనకు వచ్చేసి కూకట్పల్లి అని ఉన్నది అడ్రస్. కూకట్పల్లి అంటే ఆయన షాపు
ఆయన కొట్ట వచ్చేసి గోడౌన్ వచ్చేసి చుట్టుపక్కల ఈ నో ఎంట్రీ లేని పొజిషన్ ప్లేస్లో ఉంటాయి అన్నట్టు ప్లేస్లో అయితే. సో దాని గురించి కనుక్కుందామని నిన్న 4-5 నుంచి అయితే ఫోన్లు చేస్తానా, ఆయన ఫోన్ అయితే లేపుతలేడు. ఇక ఇబ్బంది అయిపోయింది. ఇవాళ పొద్దున 5:30కు వచ్చేసి ఇక్కడ పెట్టుకొని ఇక కొట్టంగా ఇప్పుడు లేపిండు ఫోన్. కరెక్ట్గా మనకి ఎక్కడికి పోమన్నాడు అంటే గోడౌన్ అంట ఇక్కడ మన మొయినాబాద్ వికారాబాద్ ఇక్కడ అవుటర్ రింగ్ ఎక్కి మేడ్చల్లో వికారాబాద్ రోడ్లో దిగి మొయినాబాద్ రూట్లో వెళ్ళిపోవాలంట. అవి అంత దూరం ఉన్నది అది లొకేషన్ అయితే. దగ్గర మనకు ఎంత 110 కిలోమీటర్లు చూపిస్తుంది లొకేషన్. టైం వచ్చేసి 11 అవుతుంది. ఆడికి వెళ్ళే వరకు అవుటర్ రింగ్ దిగి ఆ లొకేషన్ పట్టుకునే వరకు ఎంత లేదన్నా ఈ ట్రాఫిక్లో 3 గంటలు పడుతుంది. వెళ్ళేపాటికి 2-3 అవ్వచ్చు. అన్లోడ్ అయ్యే అవకాశం ఉన్నది. పార్టీకి ముందే చెప్పినా ముఠా వాళ్ళకి మాట్లాడి పెట్టన్నా వెళ్ళిపోతా తొందరగానే అని చెప్పేసి అన్న. సో లేట్ చేయడం ఎందుకు, ఒక రోజు పోయినట్టే ఉంటుంది మళ్ళా. ఎందుకంటే మంచి టైం చేస్తాం. నిన్న ఆదివారం అంతా సెలవు మొత్తం. ఆదివారం వచ్చినా ఏం లాభం లేకపోయేది. అందుకే సోమవారం మంచి అన్లోడింగ్ టైంలో వచ్చేసినాం. కానీ మన అదృష్టం మంచిగా లేక పాయింట్ అనేది మనకు కరెక్ట్ పొజిషన్ తెలియలే. సో ఇప్పుడైతే పాయింట్ తెలిసింది. 3:00కల్లా పాయింట్లోకి వెళ్ళిపోవాలా. పాయింట్లోకి వెళ్ళిపోయి అన్లోడింగ్ చేసుకుంటే ఇలా సాయంత్రానికల్లా 6:00కల్లా 7:00కల్లా ఎంటీ బండి చేతిలో పట్టుకున్నాం అనుకో, అదే టైం ఏదన్నా లోడింగ్ మాట్లాడుకొని మళ్ళీ నైట్ లోడింగ్ పాయింట్లోకి వెళ్ళి రేపటికి లోడింగ్ కోసం అయితే రెడీ ఉండొచ్చు. సో టైం వేస్ట్ చేయని అవసరం లేదు. ముందైతే మనం వెళ్ళి హైదరాబాద్ మన మేడ్చల్ అవుటర్ రింగ్ ఎక్కాలి. అవుటర్ రింగ్ ఎక్కేసి ముందు ఎక్కడ వికారాబాద్లో కానీ అదే మొయినాబాద్ రోడ్లో కానీ అక్కడ దిగిపోయి లొకేషన్ అయితే ఉన్నది ఆ లొకేషన్ పట్టుకొని వెళ్ళిపోవాలి. మొత్తం హైదరాబాద్కి దగ్గర మొన్న ట్రిప్ కాకుండా అంతకుముందు చాలా గ్యాప్ తర్వాత వచ్చిన. గ్యాప్ తర్వాత అంటే మొన్నే బంగాళదుంప వేసుకొని వచ్చినా కానీ నైట్ ప్రయాణం అయిపోయింది. రోడ్లు అయితే చూడు మొత్తం ఎక్కడెక్కడ తవ్వేసిళ్ళు అంటే బ్రిడ్జిలు కడుతున్నారు. ఈ కోంపల్లి మేడ్చల్ ఏరియా మొత్తం అది ముందు నో ఎంట్రీ అయిపోతుంది. ఇంతకుముందు నో ఎంట్రీ అనేది లేకుండే. మన బాలనగర్ సిగ్నల్ దగ్గర ఎక్కడ బ్రిడ్జిలు ఉన్నాయి చూసుకున్నా, లో బ్రిడ్జిలు కానీ కింద నుంచి బళ్ళు పోవడానికి పైన నుంచి బళ్ళు వెళ్ళడానికి ఆ టైపు అయితే బ్రిడ్జిలు కడుతున్నారు. ఇక ముందు అయితే ఈ మేడ్చల్ కోంపల్లి ఏరియా కూడా మనకు నో ఎంట్రీ అయిపోతుంది. సో వెళ్దాం మెల్లగా. అవుటర్ రింగ్ అయితే ఎక్కి మిగతా విషయాలు మాట్లాడుకున్నాం. మేడ్చల్ చెక్ పోస్ట్ ఏరియాలో ఉన్నాం. ఈ పక్కన చూసుకుంటే వైట్ కలర్ పిల్లర్లు కనబడుతున్నాయి కదా, ఇదంతా బ్రిడ్జిలు కనబడుతున్నాయి. నేను ఇంతకుముందు చిన్న బండి ఆటోల బండి వేసుకొని హైదరాబాద్ విజయవాడ రెగ్యులర్ తిరిగినప్పుడు అయితే ఇవేవి లేకుండే. మొత్తానికి కొత్త కడుతున్నారు. ఇక పైనుంచి బ్రిడ్జి వస్తుంది అన్నట్టు. లోపలికి సిటీకి వెళ్ళిపోయే వాళ్ళు సిటీకు, కిందకి వెళ్ళిపోయే వాళ్ళు కింద నుంచి ఇటు వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ లేకుండా. ఇట్లా పెట్టేసి ఇక నేను చెప్పినగా ముందే ఏరియా అంతా నో ఎంట్రీ పెట్టేస్తారు. ప్రస్తుతానికి రోడ్ వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం ట్రాఫిక్ అయితే ఇబ్బందిగానే ఉంటుంది ట్రాఫిక్. సరే ఇక లెఫ్ట్ సైడ్లో మనం చూసుకుంటే మేడ్చల్ కమాన్. ఈ రోడ్ షామీర్పేట వెళ్ళిపోతుంది రోడ్ అది. ఇక ఏది ఈ లెఫ్ట్లో కనపడే రోడ్డు. అవుటర్ రింగ్ ఎక్కక చాలా రోజులు అయిపోయాయి. ఏదేమన్నా ఎన్ని మాట్లాడుకున్నా కానీ మన ఢిల్లీ ఎక్స్ప్రెస్ హైవే, లక్నో ఎక్స్ప్రెస్ హైవే, తర్వాత గుజరాత్ ఎక్స్ప్రెస్ హైవే, వీటన్నిటి మీద మన హైదరాబాద్ అవుటర్ రింగ్ ఒక మించింది లేదు. దగ్గర 3-4 లైన్లు ఉంటాయి. దానికే సిస్టమ్ మధ్య మధ్యలో పెట్రోలింగ్ వెహికల్ తిరుగుతూ ఉంటాయి. అక్కడక్కడ SYS బూతులు. ఏది కానీ మందే బెటర్. మరి బయట అయితే ఘోరంగా ఉన్నది. కానీ ఛార్జెస్ అయితే ఇక్కడంతే అక్కడంతే సేమ్ బాదులు. అవుటర్ రింగ్ మీద టోల్గేట్ ఛార్జీలు పెంచేసిండు మరి ఘోరంగా. ఈ అవుటర్ రింగ్ ఎక్కేసి చక్కగా మొయినాబాద్ రూట్లో కానీ మొయినాబాద్ అంటున్నా వికారాబాద్ రోడ్లో దిగాలి. ఆడ దిగితే పని అయిపోతుంది వీలైనంత తొందరగా.
ఇంతకుముందు అందరు అబ్బాయిలు పనిచేస్తుండే, చాలా మంది టోల్గేట్లలో లేడీసే పనిచేస్తున్నారు ఎక్కువ. చాలా టోల్గేట్లలో చూసా. వెళ్ళడానికి 2 రోడ్లు ఉన్నాయి. ఏంటంటే ఇది మన వరంగల్, శంషాబాదు ఇట్లా వెళ్ళిపోవచ్చు, పటాన్చెరు వైపు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. ఎంతలో కొంత ఇటు అయితేనే దగ్గర, ఏది మెదక్ రోడ్డు పటాన్చెరు వైపు అయితేనే దగ్గర. ఇక చూడు మన అవుటర్ రింగ్ ఎంత మంచిగా ఉన్నదా, ఎంత ముద్దుకున్నా చూడు. 1 2 3 4 లైన్లు, 4 లైన్లు ప్లస్ పక్కన బల్లాపుకోవడానికి ప్లేసు. ఆ కట్టినట్టు కూడా గిట్ట కట్టుకోవాలి కానీ కట్టుడు పాడుగా. ఏమంటారు రోడ్లా చూసిగా వీడియోలలో, ఇంతకుముందు చూపించిన వీడియోలలో టిప్పర్లు వెళ్తూ ఉంటాయి, రోడ్లన్నీ కయ్యలు కోసుకుపోతూ ఉంటాయి, ఎడ్ల పనులు పోయినట్టు. ఇచ్చోడు రోడ్డు ఎంత మంచిగా ఉన్నదా, ఎంత మంచిగా ఉన్నదా, చెత్త చెదారం అది ఏది లేకుండా. ఎవరికి ఇచ్చవచ్చిన స్పీడ్ వాళ్ళు పోతారు. 2 లైన్ల కార్లు, ఈ 2 లైన్ల లారీలు, ఆ పక్కన మూలగా డివైడర్, ఆ చెట్ల పక్కన కనబడుతున్న లైన్ ఏమో అట్లా కార్లు కానీ ఏదైనా బండి ఏదైనా రిపేర్ వచ్చి కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే కానీ ఆ చుట్టుపక్కల అటు పెట్టుకోవచ్చు, పని చేసుకోవచ్చు. ఏదైనా హైదరాబాదే. సో మొత్తానికి అయితే అన్లోడింగ్ పాయింట్కి వచ్చేసినాము. పాయింట్ అయితే నాకు నచ్చలా బాగా, ఎందుకంటే మొత్తం మట్టి అయితే స్టార్టింగ్ నుండే కంపెనీకి ఇట్లే ఉంటుంది. మరి ఏం చేసుకుంటాం, అడ్జస్ట్ చేసుకోవాలి. మనకు పక్కన ఈ గోడౌన్ కనబడుతుంది కదా, ఆ షటర్ ఉంది చూసారా, 1
ఇగో ఇది వచ్చేసి 2, ఆ చివరి వచ్చేసి 3. ఈ 3 షట్టర్లలో ఏదో ఒక షట్టర్ అయితే అన్లోడ్ అయ్యే అవకాశం ఉన్నదన్నాడు. టైం వచ్చేసి 1:30 అవుతుంది అంతే. పొద్దున 5:30కు వచ్చిన పాయింట్లోకి, అదే కలాకల్లోకి. అక్కడికి వచ్చిన తర్వాత పార్టీకి ఫోన్ చేసి మాట మంతి అది అయ్యేలోపు 11 అయింది. దగ్గర ఎక్కడి నుంచి వచ్చినంటే కలాకల్ ఆ చివరి, హైదరాబాద్ ఆ చివరి నుంచి ఇటు వికారాబాద్ దాటి చేవెళ్ళ దాటి ఊరు పేరు తెలియదు, ఏదో ఊరికొచ్చి పడ్డా. దగ్గర మొయినాబాద్ దాటిన. మొయినాబాద్ దాటి ఒక 15 కిలోమీటర్ ముందుకు వచ్చిన తర్వాత అయితే ఈ పాయింట్ మనం ఉన్న దగ్గర నుంచి కరెక్ట్గా 110-115 కిలోమీటర్లు అయితే వచ్చింది. పార్టీ అయితే చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎవరు లేరు, చుట్టుపక్కల చూసుకుంటే ఎవరైనా కనబడుతున్నారు, ఎవరు లేరు. అందరూ ఈ పని చేసే వాళ్ళే, ఏది గోడౌన్కి సంబంధించిన పని, సుతారి పని, ఈ మేస్త్రి పని చేసేవాళ్ళే. మొత్తం మన మేస్త్రి ముఠా పని చేసే వాళ్ళు అయితే ఎవరు లేరు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు ఇవ్వలేదంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గోడౌన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూసుకునే ఆయన కాగితాలు ఇచ్చేసి ఇది సంగతి బండి వచ్చిందని చెప్పైతే మనోడు అన్నాడు. సింపుల్గా ఫోన్ చేసి ఆయన పై ఆఫీసర్కి ఫోన్ చేసి ఇవాళ అవ్వదు, రేపు పొద్దున వస్తారు ముఠా వాళ్ళు అని చెప్పి వాళ్ళు అన్నారు. సో ఇక్కడ దాకా పరిగెత్తుకుంటూ వచ్చి అయిపోద్దేమో, టైం ఉంది ఇంకా, అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 3 గంటలు పడుతుంది. లంచ్ తర్వాత ముఠా వాళ్ళకి బండి ఇచ్చేస్తే మంచిగా తినేసి వాళ్ళు అన్లోడ్ చేసుకుంటారు అని చెప్పి ఆలోచన కొద్దీ మేము కూడా అన్నం తినకుండా వచ్చేసినాం పరిగెత్తి. సో మొత్తానికైతే ఎంత పరిగెత్తినా కానీ పని అవ్వాల. సో ఇదే విషయం. మొత్తానికైతే అన్లోడింగ్ పాయింట్కి అయితే చేరుకున్నాం. పాయింట్ అయితే మరీ ఘోరంగా ఉన్నది. వర్షం పడితే దిగిపోద్దేమో అని చెప్పేసి కొద్దిగా డౌట్ ఉంది. ఎందుకంటే ఎక్కడ నీళ్ళు అక్కడనే ఉన్నాయి, మళ్ళీ ఇదంతా మొరం. సో ఇంకో బండి అయితే వస్తుందంట అని చెప్పి పార్టీ ఇప్పుడే ఫోన్ చేసిండు. ఒకవేళ అడ్రస్ తెలియకపోతే నా నెంబర్ ఆ డ్రైవర్కి ఇస్తానంట. ఆయన డ్రైవర్ అన్న అయితే నాకు ఫోన్ చేస్తే పలానా అడ్రస్ అని చెప్పి చెప్పాలా. చుట్టుపక్కల ఏమీ లేవు, కొట్లు కానీ అది కానీ ఇది కానీ టీ కానీ హోటల్ కానీ ఏమీ లేదు. మొత్తం అడవి ప్రాంతం, కొండ ప్రాంతం. ఇదంతా ఏంటంటే మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా. భలే కడుతున్నారు. సో ఫ్రెండ్స్ ఉంటాం మరి. నెక్స్ట్ వీడియోలో అన్లోడింగ్ అయితే ఎట్లా జరుగుతుంది, అన్లోడింగ్ ఛార్జీలు ఎంత తీసుకున్నారు, అన్లోడ్ చేసుకుని మళ్ళీ లోడ్ కోసం అయితే ఎక్కడికి వెళ్తున్నాం. సో నెక్స్ట్ వీడియోలో చూడండి. సో ఫ్రెండ్స్ ఉంటాం మరి.